పీటర్ లించ్ వరల్డ్లోని వన్ ఆఫ్ ద టాప్ ఇన్వెస్టర్ లెర్న్ టు ఎర్న్ అనే బుక్ రాశాడు ఇన్వెస్టింగ్ అండ్ బిజినెస్ బేసిక్స్ మీద. అందులో బ్యాలెన్స్ షీట్ని ఎలా చదవాలి, ఎలా డీసెఫర్ చేయాలనే ఒక చాప్టర్ ఉంటుంది లాస్ట్లో. ఆ చాప్టర్ ఇంట్రడక్షన్లో ఏం చెప్తారంటే, నో మ్యాటర్ వాట్ ద CEO సేస్ ఇన్ ద టెక్స్ట్ ఆఫ్ అన్ యాన్యువల్ రిపోర్ట్, ద నెంబర్స్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ ద రిపోర్ట్ గివ్ యూ ద కంప్లీట్ అన్వార్నిష్డ్ అకౌంట్ ఆఫ్ ద కంపెనీస్ బిహేవియర్. ఇఫ్ పికింగ్ స్టాక్స్ బికమ్ యువర్ హాబీ, డూ యువర్ సెల్ఫ్ ఎ ఫేవర్ అండ్ టేక్ అన్ అకౌంటింగ్ కోర్స్. అంటే మాటలతో CEO ఏం చెప్పినా, మాటలు చూడడానికి ఎంత బాగున్నా నెంబర్స్ నిజం చెప్పేస్తాయి ఆ కంపెనీ కండిషన్ ఎలా ఉందో. తెలుగులో ఏదో సామెత ఉంది, మసిబూసి మారేడుకాయ చేయడం అని. సో మాటలు ఎన్నైనా చెప్పొచ్చు, ఎంత ఫ్యాన్సీగానే చెప్పొచ్చు, బట్ నెంబర్స్ ఇంపార్టెంట్. అలానే వాళ్ళు చెప్పేది మాటలన్నీ కంప్లీట్గా రాంగ్ అని కాదు, బట్ మన జాగ్రత్తలో మనం ఉండాలి. నెంబర్స్ క్లియర్ పిక్చర్ ఇస్తుంది ఆ కంపెనీ ఏ కండిషన్లో ఉంది అని చెప్పి. కాబట్టి మీకు కంపెనీకి సంబంధించిన నెంబర్స్ని చదవడం వచ్చి ఉండాలి. అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చదవడం, బ్యాలెన్స్ షీట్, ఇన్కమ్ స్టేట్మెంట్, క్యాష్ స్టేట్మెంట్ ఎక్సెట్రా. ఈ నెంబర్స్ని బాగా చదవాలి అంటే అకౌంటింగ్ నేర్చుకుంటే బాగా చదవచ్చు ఇంకా ఎక్కువ. సో స్టాక్ మార్కెట్ని బాగా అర్థం చేసుకోవాలంటే అకౌంటింగ్ నేర్చుకోవాలి. ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అనుకుంటే స్టాక్ మార్కెట్స్లో అకౌంటింగ్ కోర్స్ ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. అకౌంటింగ్ అంటే ఏంటి? సింపుల్గా ఒక కంపెనీలో జరిగే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ఎంత మనీ వస్తుంది, ఎంత మనీ పోతుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడే పోతుంది, ఎంత మిగులుతుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఇవన్నీ తెలిస్తే మనకు కంపెనీ సిచ్యువేషన్ ఎట్లా ఉందో చెప్పేయచ్చు. అంతెందుకు మీ ఇంట్లోనే మీరు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, మీకు ఎన్ని సోర్సెస్ నుంచి డబ్బులు వస్తున్నాయి, మీరు ఎలాంటి దగ్గర ఖర్చు పెడుతున్నారు, ఈ స్నాప్షాట్ వస్తే మీకు అసలు జనరల్గా మీరు ఫైనాన్షియల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నారు, ఎంత వీక్ ఉన్నారు, ఇది అర్థమైపోతుంది కదా. సో సేమ్ దట్ కాన్సెప్ట్ అప్లైస్ టు ఏ కంపెనీ. సో ఎలా నేర్చుకోవాలి అకౌంటింగ్ అంటే, ఆఫ్కోర్స్ యూట్యూబ్ ఇస్ ద ఫస్ట్ ఆప్షన్. అందులో ఇది కొంచెం టెక్నికల్ సబ్జెక్ట్ కాబట్టి, అండ్ అలానే ఏదో భయంకరమైన కాంప్లికేటెడ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి అట్లా అనుకోవద్దు. ఇందులోనే మ్యాథ్స్ బేసిక్ అర్థమెటిక్, అంటే అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ ఆర్ డివిజన్స్ ఆర్ పర్సంటేజెస్, వీటికి మించిన పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ అయితే అకౌంటింగ్లో ఉండవు. సో మరి అంత కష్టం అని అనుకోవద్దు. వీడియో ఫార్మేట్లోనే బాగా అర్థమవుతుంది బిగినర్స్కి. సో యూట్యూబ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. తెలుగులో నేను చూశాను, మంచి కంటెంట్ నాకైతే కనపడలేదు. ఇంగ్లీష్లో కొన్ని ప్లేలిస్ట్ని నేను కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తాను, చూడండి. సో ఈ వీడియోలో ఇదే స్టాక్ మార్కెట్లో ఎక్స్పర్ట్ అవ్వాలి, లాంగ్ టర్మ్లో బాగా నేర్చుకుని బాగా సీరియస్గా ఇన్వెస్టింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు అకౌంటింగ్ నేర్చుకోండి. You know that you control me, guilty self-affliction, prey on me when I'm lonely, and I'm your willing victim. My friends already told me, but I don't wanna listen.